హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇక ఇవాల్టి వీడియోలో అండి హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి, అలాగే డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండితో సూప్ అండి, విత్ వెజిటేబుల్స్ అనమాట. ఇలా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో, అంటే క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఇక గ్రీన్ పీసు, స్వీట్ కార్న్, ఇలా ఏవైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకున్నాను. అది మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకొని ఇలా బబుల్స్ ఏం లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇక ఒక పక్కన ప్యాన్ పెట్టేసుకొని చాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా సరిపోతుందన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ నేను కొంచెంగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. ఈ జీలకర్ర చిటపటలాడాక అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇక ఆనియన్ ముక్కల్ని ముందుగా 3 వేసుకొని లైట్గా వేపుకోవాలి. మరి ఎక్కువ వేగక్కర్లేదండి. వెజిటేబుల్స్ వేసాక కూడా లైట్గా కొంచెంగా మగ్గితే సరిపోతుంది. అలాగే ఒక్కొక్కటిగా ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనం మష్రూమ్స్ యాడ్ చేసుకున్నా కూడా సూప్ మంచి రుచితో ఉంటుందండి. అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక వీటికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. త్వరగా అయిపోవడం కోసం నేను విడిగా వాటర్ని హీట్ చేస్తున్నానండి. 4 స్పూన్లు తీసుకున్నాను కదా పిండిని, నేను ఇక్కడ 3 పావు గ్లాసుల వాటర్ని మరిగించుకున్నాను. ఇక అవి పోసేసి అవి మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా మరిగే టైంలో ఇప్పుడు ఈ రాగి పిండిని అందులో పోసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. బాగా దగ్గర పడి కాస్త చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగుంటుందండి. మనం డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ అన్నమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఇన్ని యాడ్ చేసుకోవడం వల్ల పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. సమ్మర్లో ఎలాగో మజ్జిగతో తీసుకుంటాం కదా, ఇలా కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇలా వేడివేడిగా సూప్ లాగా తీసుకోవచ్చు. నేనైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకున్నాను. ఇక ఇదంతా అయిపోయాక మా నైబర్ ఒకళ్ళు ఫ్రెండు గోల్డ్ తీసుకుంటుంటే సెలక్షన్ కోసం పిలిచారనమాట. ఇక ఇది తీసేసుకొని తినేసాక బయలుదేరి అక్కడికి షాప్కి అయితే వెళ్ళానండి. ఇది నెల్లూరులోని జైన్ గోల్డ్ అని షాప్ అనమాట. ఇక్కడ బాగానే ఉంటాయి మోడల్స్. తను ఇక్కడే తీసుకుంటుంది. ఆల్రెడీ తను పెద్ద హారం ఉంది, దానిపైన నెక్లెస్ కోసం సెట్ చేయడానికి తీసుకొచ్చిందనమాట. ఇది లాంగ్ హారం. ఇది 13 సవర్లు, మా వైపు సవర అంటారనమాట. సవర అంటే 8 గ్రాములు పడతాయి. ఒక సవర్కి వచ్చి 8 గ్రామ్స్ అండి. ఇక దాని మీదకి చాంద్బాలి కమ్మలు. ఇది ఆల్రెడీ తీసుకోంది కదా, దీనికి సెట్ చేసుకోవడానికి నెక్లెస్ కోసం వచ్చింది తను. నెక్లెస్ తీసుకుంది చిన్నగా, దాని మీద కూడా యూజ్ అయ్యేలాగా ఒక చిన్న బుట్టలు కూడా తీసుకుంది. 11 గ్రామ్స్ పడ్డాయండి బుట్టలు. షాప్లో లైటింగ్ మరి ఎందుకోనండి కొంచెం వీడియో క్లారిటీగా రాలేదు అక్కడ, అందుకే దగ్గరగా చూపిస్తున్నాను. ఇవి 11 గ్రామ్స్ పడ్డాయండి. ఇది నెక్లెస్, నెక్కి ఆ హారంకు సూట్ అయ్యేలాగా తీసుకుంది. 44 గ్రామ్స్ పడిందండి ఇది. బ్యాక్ చైన్ రాలేదు. ఇక ఇలా పూసలతో కూడా భలే డిజైన్స్ వచ్చున్నాయండి. ఇది ముత్యాలు, సన్న ముత్యాలతో తీసుకుంది. ఇది 17 గ్రామ్స్ పడింది గోల్డ్. స్టోన్ కాస్ట్, ముత్యాల కాస్ట్ సపరేట్గా వేశారు.
ఇక అదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. థ్యాంక్ యూ.